హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్లో అరాచకాలు పేటరేగిపోతూ ఉన్నాయి. నిన్న రాత్రి గుడివాడ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఒక సంచలన ఘటన వెలుగు చూసింది. మొత్తం 300 మంది విద్యార్థినులకు సంబంధించిన వీడియోలు, అంటే బాత్రూంలో హిడెన్ కెమెరాలు పెట్టి అమర్చి రికార్డ్ చేసిన వీడియోలన్నీ కూడా వాష్రూమ్లలో అది ఇప్పుడు సంచలనంగా మారింది. మొత్తం రాత్రంతా విద్యార్థినులందరూ కూడా వీ వాంట్ జస్టిస్ అంటూ ఆందోళనకు దిగడంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒకసారి ఆ వీడియోలు చూసిన తర్వాత మాట్లాడుకుందాం. చూడండి, మొత్తం టార్చ్ లైట్లు వేసి క్యాంపస్ మొత్తం అన్ని ఫ్లోర్లలో అమ్మాయిలందరూ బయటకు వచ్చి ఇదిగో ఇట్లా ఆందోళన చేస్తున్న పరిస్థితి. అసలు దీనికి రీజన్ ఏందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. గర్ల్స్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు, విద్యార్థినుల ఆందోళన. కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ వాష్రూమ్లో రహస్య కెమెరాలు పెట్టి విద్యార్థినులు వీడియోలు తీయడం తీవ్ర కలకలం సృష్టించింది. ఫైనల్ ఇయర్ విద్యార్థి ఇందుకు కారణమని అతడిని చితకబాదారు. ఈ సందర్భంగా రాత్రంతా విద్యార్థులు ధర్నాకు దిగారు. వివరాల ప్రకారం గుడివాడ మండలం శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్లో రహస్య కెమెరాలు అమర్చారు. ఓ విద్యార్థిని సాయంతో ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినులు మేనేజ్మెంట్కు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ వారు చర్యలు తీసుకోకపోవడంతో వారంతా ఆందోళన చేపట్టారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటల వరకు విద్యార్థులు నిరసనలో పాల్గొన్నారు. సో ఆ హిడెన్ కెమెరాలు పెట్టి రికార్డ్ చేసినాడు ఈడు. ఇంకో వీడిని తోటి విద్యార్థులందరూ పొట్టు కొడితే అన్కాన్షియస్ అయిపోయిందని చెప్పి వినిపిస్తుంది అనమాట. ఈ ఘటనకు కారణమైన విజయ్ని అక్కడికి తీసుకురావడంతో అతడిపై విద్యార్థినులు దాడి చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ వాష్రూమ్లో కెమెరాలు అమర్చి వీడియోలు తీశారు. ఆ వీడియోలను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన విజయ్ని ఆసుపత్రికి తరలించారు. అలాగే విజయ్ని విచారించిన తర్వాత అతడి ల్యాప్టాప్, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఇక విద్యార్థినులకు సంబంధించిన దాదాపు 300 వీడియోలు ఉన్నట్టు తెలుస్తోంది. వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించినట్టు సమాచారం. ఈ మొత్తం ఎపిసోడ్లో ట్విస్ట్ ఏంటంటే మనోడు పిల్ల సైనిక్ అంట. ఈ కాలేజీ కూటమి సర్కార్లను ఒక కీలక నేతకు చెందిన ప్రాపర్టీ అని, తర్వాత ఈ మొత్తం 300 అమ్మాయిల్లో ఒక కీలకమైన మంత్రికి సంబంధించిన అమ్మాయి కూడా ఈ కాలేజీలో చదువుతుందని చెప్పి టాక్ వినిపిస్తుంది. ఇప్పటికి కూడా మరి న్యాయం చేస్తారా లేదా? ఎందుకంటే మన పిల్లలు సరే బయట వాళ్ళు ముచ్చుమరిపి అమ్మాయి చనిపోయి ఇప్పటికి శవం దొరకకపోయినా దాని గురించి మన కూటమి సర్కారు స్పందించదు. తర్వాత ఇంచుమించు ఇప్పటికి 10-12 అఘాయిత్యాలు జరిగినాయి మహిళల మీద. విజయనగరంలో, ఉత్తరాంధ్రలో, ఇంకా పలు చోట్ల ఒక బీహార్ అమ్మాయిని కూడా చేర్చే ప్రయత్నం జరిగింది. ఈ డేట్ మీద కూడా ఈ కూటమి సర్కారు కానీ పచ్చ ఛానళ్ళు కానీ స్పందించవు. కనీసం ఇప్పుడు మంత్రి కూతురుందంట అందులో, పాపం బాధితురాలు అమ్మాయి. మన పిల్లలున్నా కూడా ఇక ఇట్లనే వ్యవహరిస్తారా? ఇక ఇవన్నీ వదిలేసి మనం ఈ కాదంబరి జత్వానికి న్యాయం చేసే ప్రక్రియను మొదలు పెడదాం. TV5 స్టూడియోలో కూర్చోబెట్టి ఆ మూర్తన్న మొత్తం అడిగేస్తా కడిగేస్తా నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని అని ఆయన కోర్ట్స్ చేసుకుంటూ ఇదిగో ఇప్పుడు హైదరాబాద్కు పిలిపించారనమాట.
మొత్తం పేపర్ల నిండా ఇవే వార్తలు, అన్నీ ఎల్లో మీడియానే కదా, మొత్తం ఇవే వార్తలు అనమాట. వైసీపీలో ఎవరెవరైతే ఐపీఎస్లు ఐఏఎస్లు సజ్జల రామకృష్ణారెడ్డి ఈమెకు సహకరించి ఈమెను బ్లాక్మెయిల్ చేసి జేఎస్డబ్ల్యూ అధినేత ఎవడు ఉన్నాడు కదా సజ్జన్ జిందాల్, వాని మీద ఈమె కేసు పెడితే దాన్ని విత్డ్రా చేయించడం కోసం ఈమెను బ్లాక్మెయిల్ చేశారని చెప్పి ఈ కథనాలన్నీ మనం వండి వారసుదాం. ముంబైకి సంబంధించిన ఓ ఆడకూతురుకు న్యాయం చేసేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి సర్కారు ఇంత దీక్షని కంకణం కట్టుకొని చేస్తున్నప్పుడు మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇంతమంది ఆడబిడ్డల ప్రైవసీకి భంగం కలుగుతుంటే ఈ ఆంధ్రప్రదేశ్ సర్కారు స్పందించదా? ఈ అమ్మాయి అనమాట. వాస్తవానికి ఈ పట్టుబడిన నిందితుడు ఎవడైతే ఉన్నాడో వీడు ఆ అమ్మాయి ఇద్దరు ఓయో రూమ్కి వెళ్తే అక్కడ ఫోటోలు చూసి అంటే తన ఫోటో కూడా తన వీడియో కూడా ఉందని చెప్పి నా ఒక్కదాంతే ఎందుకు బ్లాస్ట్ చేయాలి, మొత్తం ఎవరెవరు అయితే ఉన్నాయో అందరివి తీసేయాలని చెప్పి గ్రూప్లలో వేసుకున్నారంట. తర్వాత వాటిని కొంతమంది అమ్ముకునే ప్రయత్నం చేశారు. ఇది జరిగిన తతంగం. ఎటుపోతుంది ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ? విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు స్పందించే టైం లేదా? మనం సాక్షి మీద వాటి మీద పరుగు నష్టం కేసుల మీద తిరుగుతూ సాక్షిని బ్లేమ్ చేసే ప్రయత్నం ఇవన్నీ చేసుకుంటూ పోదాం. ఇప్పుడు సాయిధరం తేజ్ స్పందించాడా? ఏపీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని అప్పట్లో కూటమి సర్కార్ ఏర్పడ్డప్పుడు ట్వీట్ చేసిండు కదా. ఇదేనా సేఫ్ హ్యాండ్స్ అంటే? ఈజ్ ది సేఫ్ హ్యాండ్స్ టు గర్ల్స్ షౌటింగ్ వీ నీడ్ జస్టిస్ అని వీళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఆల్మోస్ట్ 300 మీన్స్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ లాంగ్ టైమ్, డెఫినెట్లీ నీడ్ ఏ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్. అనిత టీడీపీ హోంశాఖ మంత్రికి ఇట్లా కోట్స్ పెడుతున్నారు. దీని మీద స్పందించాల్సిన బాధ్యత వీళ్ళకి లేదా? ఏరా ఈ అమ్మాయి ఫోటో వేయడానికి ఏంట్రా నీకు? ఒక అమ్మాయి హెల్ప్ లేకుండా గర్ల్స్ హాస్టల్లో వాష్రూమ్లో క్యాంప్స్ పెట్టగలడా? షీఈస్ ద వన్. పూర్తిగా వేరేగా ఉంది. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఒక ప్రేమ జంట ఓయోకి వెళ్ళారు. ఆ అబ్బాయి వీడియో రికార్డ్ చేసి వాళ్ళ ఫ్రెండ్కి షేర్ చేశాడు. వాడు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేశారు. మాకు మీ హాస్టల్ గర్ల్స్ న్యూడ్స్ కావాలని ఆ అమ్మాయి బాత్రూంలో కెమెరా పెట్టి రికార్డ్ చేసి వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి షేర్ చేసింది. సో ఆడదానికి ఆడదే శత్రువు అంటారు కదా, ఇట్లా ఎవరో చేసిన దానికి ఇంతమంది పిల్లలు ఇబ్బంది పడాలా? హ్యాంగ్ ద కల్ప్రిట్స్, అప్పుడే బుద్ధి వస్తుంది. వెరీ షాకింగ్ న్యూస్ ఇన్ ది మార్నింగ్. గర్ల్స్ సపోర్ట్ కూడా ఉంటుంది, బట్ దిస్ ఈజ్ ద వర్స్ట్ థింగ్. లాస్ట్కి వాష్రూమ్లో కూడా ప్రైవసీ లేకుండా పోతుంది. భారత్ మాత ముద్దుబిడ్డ పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోగలరు. ఇయో సాయిధరం తేజ, ది ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, పవర్ స్ట్రామ్ జనసేన పార్టీ అని చెప్పి సాయిధరం తేజ్ పెట్టిన ట్వీట్ అనమాట ఇది. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఏపీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ సాయిధరం తేజ్ చెప్పాలి కదా దీని గురించి. మరి ట్వీట్ అయ్యేందుకో? వీటితో పాటు నిన్న ఒక IIITలో ఆహారం కలుషితం. ఈరోజు ఇలాంటి సంఘటనలు, ఇలాంటి పరిపాలన అందించడానికి పవన్ కళ్యాణ్ గారు బలంగా తెలుగుదేశం బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చి మరి అధికారంలోకి తీసుకొచ్చారు. ఇలాంటి 100 సంఘటనలు జరిగినా సరే పవన్ కళ్యాణ్ నోరిప్పి మాట్లాడాడు. సో ఇది జరుగుతున్న తతంగం అనమాట. మనమేమో ఈ కాదంబరి జత్వానికి న్యాయం చేసే కార్యక్రమం చేద్దాం అనమాట. ఒకసారి మీకు ఆ వార్త కూడా చూపిస్తాగండి. మొన్న చంద్రబాబు గారు మాట్లాడతారు ఇది ఒక కామ పార్టీ అని. ఇగో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణుడు రాస్తాడనమాట. ఉచ్చు బిగుస్తోంది ముంబై నటి కేసుపై సర్కారు సీరియస్. విచారణాధికారిగా ఏసీపీ శ్రావంతి రాయ్ నేడు విజయవాడకు కాదంబరి జత్వాని వేధింపులపై వాంగ్మూలం ఇచ్చే అవకాశం. 1నే ఏపీ పోలీసులపై ముంబైలో ఫిర్యాదు, అక్రమ అరెస్టుపై విచారణకు వినతి. తాజాగా బెజవాడ సిపికి ఆన్లైన్లో ఫిర్యాదు. సో దీనికోసం అంటే ఒక సపరేట్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసి దానికి విచారణాధికారిగా ఏసీపీ శ్రావంతి రాయ్ని నియమిస్తూ ఇంత జాగ్రత్తగా ఈమె కేసును డీల్ చేస్తుంటే మరి ఇప్పుడు ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ గురించి ఏం చేద్దాం? అసలు మన ప్రాధాన్యతలు ఏంటి? మన బిడ్డలు ఆగమైపోయినా పర్వాలేదు, మంది బిడ్డలు ముంబై నుంచి వచ్చిన దిగుమతైన వాళ్ళకి మాత్రం న్యాయం చేయడానికి ఈ సర్కారు శ్రద్ధ చూపిస్తుంది అనమాట, కంకణం కట్టుకున్నది. అసలు ఈమె చరిత్ర మొత్తం ఇంకొక వీడియోలో చెప్తా. మొత్తం దేశవ్యాప్తంగా 40 మందికి పైగా బ్యూరోక్రాట్లు, బిజినెస్ మెన్లు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ఎవడెవడైతే బిగ్ టైకూన్స్ ఉంటారో వాళ్ళందరితోన
ఆమె కార్యకలాపాలు జరిపి వాటిని వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసిన కథలు చాలా వెలుగులోకి వస్తున్నాయి. ఒక ఆంధ్రప్రదేశ్లో తప్పిస్తే దేశవ్యాప్తంగా ఈమె గురించి ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. ఒకటి రెండు కాదు, 40 కేసులు, 40 బ్లాక్మెయిలింగ్ కేసులు. వాటి గురించి మన మూర్తన్నకు కానీ, ఈ మహాన్యూస్ వాళ్ళకి కానీ, TV5లో కానీ, ఈ ఆంధ్రజ్యోతి పేపర్కి కానీ, ఈనాడుకి కానీ కనపడవు. సో దీని గురించి ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. మొత్తం మీద స్టేట్ షేక్ అయ్యే సంచలనం అనమాట ఇది. దీనికి మరి బీజేపీ కూడా కూటమి పార్టీకి మద్దతు ఇస్తుంది కదా, కూటమి సర్కార్కు. బెంగాల్లో అభయ కేసుకు సంబంధించేమో CID CBI ఎంక్వైరీలు వేసి మమతా బెనర్జీ కుర్చీ దించేయడానికి కంకణం కట్టుకున్నారు వాళ్ళేమో. మరి ఆంధ్రప్రదేశ్లో మీ కూటమి సర్కార్లో జరిగిన దుర్మార్గం ఇది. ఏం చెప్తారు బీజేపీ నేతలు? ఇక పవన్ కళ్యాణ్ సంగతి వదిలేసాడు, ఆయన ఏం మాట్లాడు. ఎంతసేపు ఉన్నా చంద్రబాబుకి ఏమైనా నొప్పి కలిగితే, చంద్రబాబు ప్రభుత్వం ఏమైనా విమర్శలకు కారణమైతే వాటి నుంచి సేవ్ చేయడానికి ఈయన ముందు షీల్డ్ లెక్క వచ్చి వ్యవహరిస్తారు తప్ప ఇట్లా విద్యార్థులకు ఏమైనా అయితే స్పందించే ఉద్దేశం ఆయనకు లేదని ఇప్పటికే చాలా ఘటనల్లో వెలుగు చూసింది, అయిపోయింది. సో బాధ్యత గల నేతలు కానీ పార్టీలు కానీ మాట్లాడతాయని ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ KVR. థ్యాంక్ యూ.